మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కలకలం సృష్టించిన 5వ తరగతి బాలిక సిర్రా రంజిత అనుమానాస్పద మృతి మిస్టరీ ఎట్టకేలకు వీడిపోయింది. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ వారి ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యాల శ్రీనివాసే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిందితుడు అఘాత్యానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఇంట్లో బాలిక ఒక్కరే ఉన్న సమయంలో చోరీ చేసేందుకు వెళ్లిన పెయ్యాల శ్రీనివాస్ను బాలిక చూసి నిలదీసింది. దీంతో తల్లికి ఈ విషయాన్ని చెప్తుందనే భయంతో రంజితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాలిక మెడకు చున్ని వేసి ఫ్యాన్కు వేలాడదీసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అనంతరం బాలిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ స్కూల్ వద్దకు వెళ్లి సీసీ ఫుటేజ్ తీసుకుని ఓ మెసేజ్ను వాట్సాప్లో పెట్టి హడావుడి చేశాడు. డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో 5 పోలీసుల బృందాలు ఈ కేసుపై విచారణ చేపట్టారు. పెయ్యాల శ్రీనివాస్ను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కలకలం సృష్టించిన 5వ తరగతి బాలిక సిర్రా రంజిత అనుమానాస్పద మృతి మిస్టరీ ఎట్టకేలకు వీడిపోయింది. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ వారి ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యాల శ్రీనివాసే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిందితుడు అఘాత్యానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఇంట్లో బాలిక ఒక్కరే ఉన్న సమయంలో చోరీ చేసేందుకు వెళ్లిన పెయ్యాల శ్రీనివాస్ను బాలిక చూసి నిలదీసింది. దీంతో తల్లికి ఈ విషయాన్ని చెప్పేస్తుందనే భయంతో రంజితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాలిక మెడకు చున్ని వేసి ఫ్యాన్కు వేలాడదీసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అనంతరం బాలిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ స్కూల్ వద్దకు వెళ్లి సీసీ ఫుటేజ్ తీసుకుని ఓ మెసేజ్ను వాట్సాప్లో పెట్టి హడావుడి చేశాడు. డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో 5 పోలీసుల బృందాలు ఈ కేసుపై విచారణ చేపట్టారు. పెయ్యాల శ్రీనివాస్ను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. 2025 ఒక మైనర్ గర్ల్ కి తన ఇంటిలో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్. మా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద అండ్ మాకు దొరికిన evidences and transparent and other technical evidences based chesi one accused named Peyala Srinivas. He used to atanu entante akkada same building lo krinda unna oka xerox shop lo pani chesinadu and he was also associated to media also. And papa evening 4:30 ki school nunchi intiki vachindi. Adi tarvata around 5:30 atanu పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. అతను నాక్ చేసి లోపల వెళ్ళారు. అప్పుడు పాప లోపల ఉన్నాయి. అప్పుడు అతనికి తెలుస్తుంది ది మదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్. సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఈవెంట్ అది ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. టు చెక్ ఇఫ్ సమ్ ప్రాపర్టీ సమ్ గోల్డ్ ఐటమ్స్ ఆర్ క్యాష్ ఇస్ దేర్, టు చెక్ వెదర్ సమ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆర్ దేర్. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. షీ సెడ్ ఆమె ఏం చెప్పిందంటే మీరు ఎందుకు వచ్చారు. షీ ట్రై టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అండ్ అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు హీ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ లెట్ టు ద అదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మాకు ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా వచ్చింది. కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది. On 4th of November